ఎంత బుజ్జి బుజ్జిగా క్యూట్ క్యూట్ గా ఉన్నాయో. చూడండి, వీటిని చూస్తే మీకు అసలు తినబుద్ధి అవుతుందా? ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడు. ఎంత బాగా చూసుకొని లాస్ట్ కి చంపి తినేస్తాము. ఏం లాభం చెప్పండి? ఒకవేళ నేను ఆ వీడియో చెయ్యాలి అంటే ఎంతమంది చెయ్యాలి, ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి కింద. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ హరితోదయం. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? అసలు వీడియో చేయాలని ఆలోచన లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఇంత మంచి ప్లేస్ మీ అందరికీ చూపించాలని. ఇది ఒక మంచి ఫామ్ అన్నమాట. అంటే ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా చెట్లు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇలాంటి వాతావరణం చూసి చాలా సంవత్సరాలు అయింది. అసలు ఎవరు ఇలాంటి ప్లేసుల్లో ఉండట్లేదు కూడా. అన్ని చెట్లన్నీ నరికేసి పీకేసేసి బిల్డింగ్ కట్టుకొని ఏదో ఇదిలో ఉంటున్నారు. ఫామ్ హౌస్ అని చెప్పి అసలు అక్కడ ఇలాంటి ఫామ్సే ఏమైనా ఇలాంటి చెట్లు ఏమీ లేకుండా ఓన్లీ బిల్డింగ్ కట్టుకొని ఫామ్ హౌస్ అంటున్నారు, కానీ యాక్చువల్గా అది ఫామ్ హౌస్ కాదు. అసలు ఇది ప్లేస్ నేను మాటల్లో చెప్పడానికి కూడా సరిపోదు. ఒకసారి మీరు ఒక లుక్ వేసేసుకోండి ఫామ్ని. రండి చూపిస్తా. యాక్చువల్లీ ఇక్కడంతా కూరగాయల చెట్లు వేసారనమాట. మొలవడానికి ఇంకా టైం పడుతుంది. ఇవంతా ఏంటివి? దోసకాయ ఏమంటారు, దోసకాయ గింజలు వేసారంట. దోసకాయలు కాస్తాయి. ఒక సైడ్ ఏమో కాకరకాయలు, బీరకాయలు అవన్నీ వేసారు. ఇవన్నీ మామిడి చెట్లు. ఈ ప్లేస్ వచ్చి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ది అనమాట. ఒక 100 acres ప్లేస్ ఇది. దీంట్లో ఫామ్ హౌస్ అంటే హౌస్ కాదు, ఇక్కడ వాళ్ళది ఒక కోళ్ళ ఫామ్ పెట్టారు. ఇప్పుడే తీసుకొచ్చారనమాట చిన్న చిన్న బుజ్జి కోడి పిల్లలు. వాటిని చూస్తే అవి పెద్ద అయిన తర్వాత కట్ చేసుకొని తింటే ఏమనిపించదు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అయ్యో ఎంత క్యూట్గా ఉన్నాయో అనిపిస్తుంది. మీకు చూపిస్తాను వాటిని. ఇక్కడ ఓన్లీ కోళ్ళ ఫామే కాదు, కూరగాయలు చెట్లు, అన్ని కూరగాయల చెట్లు, మ్యాంగో ట్రీస్ అయితే చాలా ఉన్నాయి. పత్తి ఇంకా వేరే అన్నీ వేసారు కూడా. కానీ ఎంత ప్లెజెంట్గా ఉందో, ఎంత బాగుందో క్లైమేట్. అసలు నాకైతే లవ్లో ఉన్నాను నేను ఈ ప్లేస్తో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే లంచ్ కూడా చేసాము, మంచి చికెన్ జీరా రైస్తోని. అదంతా మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఆకలేసి హడావుడిగా తినేసాము. నెక్స్ట్ టైం ఇంకో వ్లాగ్ చేస్తాను మంచిగా ఇక్కడికి వచ్చి. అదంతా ఫ్యామిలీతో కూడా చూపిస్తాను మీకు. అప్పుడు ఇంకా బాగుంటుంది. కోడిపిల్ల అని చెప్పాను కదా, అవి చూపిస్తాను రండి. ఈ ఫామ్ ఎవరిది? మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పాను కదా, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు, ఆంటీ అంకుల్. అయితే అంకుల్, ఈ ప్లేస్ గురించి చెప్పండి 4 మాటలు. ఈ ప్లేసు అతను వెంకటేశ్వర్లు అన్నారు కదా, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇలాగనే ఇంక 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 52 years మాదైతే 45 years ఫ్రెండ్షిప్ ఉన్నది. వెరీ నైస్. ఈ ముగ్గురు ఏ ప్రాబ్లం ఉన్నా షేర్ చేసుకుంటాం. డబ్బులు కూడా కష్టంలో సుఖంలో డబ్బులు ముందుంటారు. ఈ నట్లే ఉంటారు, అన్నయ్య వాళ్ళు కూడా అట్లే ఉంటారు. ఒక ఫ్యామిలీ అన్నమాట మాది, బాల్య మిత్రులు అన్నమాట. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి ఈ రోజుల్లో. అయితే ఇంత ప్యూర్ ఫ్రెండ్షిప్ అయితే నేను ఎక్కడ చూడలేదు కదండి అంకుల్. ఎవరు ఉండరు కదా ఇలాగా. ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ మదర్ తర్వాత ఆ సారేనంట. రామలక్ష్మి భర్తలు అంటారు. మీరు సీతాదేవి, నేను సీత. అందరికి ఆంటీ కష్టపడి వంట చేసి పెడుతుంది. ఆంటీ వంట చాలా బాగుంటుంది. ఆ వంట ఇదిలో మర్చిపోయి మీకు వీడియోలో చూపించడం కూడా మర్చిపోయాను. అంత బాగుంది, వెయిట్ చేశాను చాలా బాగుంటుంది అని చెప్పి. కోడి పిల్లలు రండి. ఎంత బుజ్జిగా క్యూట్ గా ఉన్నాయో. ఎంత బుజ్జిగా క్యూట్ గా ఉన్నాయో. చూడండి, వీటిని చూస్తే మీకు అసలు తినబుద్ధి అవుతుందా? ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడు.
ఇవి పెద్ద అయిన తర్వాత ఎన్ని డేస్ కి పెరుగుతాయి? 40 45 days కి మనకి పెద్ద పెద్ద కోడి వస్తుందట. దీన్నే మనం కట్ చేసుకొని చికెన్, అబ్బా సూపర్ ఉంది అంటాం కదా. చికెన్ చికెన్ చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయి. కింద వదిలేస్తాలే. అయ్యయ్యో. అయితే వీటికి ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఇవి హీటర్స్ అంట. వాటికి చలి పెట్టకుండా, చలి పెట్టినప్పుడు వీటి కిందకు వచ్చేసి ఉండి వాటికి వెచ్చదనం సరిపోయినప్పుడు దూరం వెళ్ళిపోయి పడుకుంటాయంట, లేకపోతే చచ్చిపోతాయంట కొన్ని. మళ్ళీ సమ్మర్ లో కూడా కూలర్స్, ఫ్యాన్స్, ఇంకేవేవో పెడతారంట వీటికి. అవన్నీ పెడతారంట. వీటిని ఎంత బాగా చూసుకొని లాస్ట్ కి చంపి తినేస్తాము. ఏం లాభం చెప్పండి? అంత ఖర్చు పెట్టి చేసి అంత ముద్దుగా పెంచుకొని చంపడానికి. జస్ట్ వీటి లైఫ్ స్పాన్ ఎంత, ఒక 50 days లోపే. 50 days లో ఇవి చచ్చిపోతాయని పాపం వీటికి తెలీదు. చూడండి ఎలాగో ఒక దగ్గరికి వెళ్ళి అన్ని వెచ్చగా ఎలా ఎంత క్యూట్ గా బజ్జుకుంటున్నాయో. ఈ 50 days లోపే చచ్చిపోయే ఈ చిన్న బేబీస్ ని చూసుకోవడానికి ఇక్కడ చేస్తారంట. అంటే వీటిని ఎలా చూసుకోవాలి, ఎంత ఫుడ్ పెట్టాలి, ఎప్పుడు వాటర్ పెట్టాలి, వీటిని మంచిగా హెల్దీగా ఎలా గ్రో చేయాలని వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉందట. వీళ్ళు ఇక్కడ ఉండి చూసుకుంటారు ఈ ఫామ్ ని. ఇక్కడ 12,000 కోడి పిల్లలు ఉన్నాయి. 12,000 కోడి పిల్లలు ఒక 50 days లో మటాష్ అనమాట. వేరే ఫార్మ్స్ కి పంపించి కచ్చ చికెన్ అయిపోయి మన కడుపులోకి వెళ్ళిపోతాయి ఒక 50 days లో. ఇక్కడ అన్ని వంకాయ చెట్లు, టొమాటో చెట్లు, కాకరకాయ, బీరకాయ ఇవన్నీ వేసారు. అక్కడైతే కాటన్ పత్తి కూడా వేసారు. చూడండి మీకు కనిపిస్తా ఉంటది పత్తి. దగ్గరికి వెళ్ళాక ఒకసారి చూపిస్తా. అయితే ఇలాంటి ఫ్రెష్ వెజిటేబుల్స్, మంచి ప్యూర్ మందులు లేకుండా, ఎలాంటి ఏమంటారు ఫెర్టిలైజర్స్ లేకుండా ప్యూర్ గా సాయిల్లోని మినరల్స్ అన్ని తీసుకొని ఉండే అవన్నీ అంత ఫ్రెష్ వెజిటేబుల్స్ తిని మనం ఈ రోజుల్లో అయితే దొరకట్లేదు, చాలా తక్కువ. ఇవన్నీ పెరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకో వీడియో తీస్తా మీకోసం ఫ్యామిలీతో వచ్చి. ఇక్కడ మంచిగా ఇంకో మంచి సూపర్ వ్లాగ్ చేస్తా. అయితే ఇక్కడ నైట్ టైం అయితే కుక్కలు అంటాయి చూసారా, అవన్నీ వినిపిస్తాయంట. దుప్పులు, మరి ఇంకేంటంటే పాములు కూడా వస్తుంటాయంట అప్పుడప్పుడు. అడవి జంతువుల సౌండ్లన్నీ అప్పుడప్పుడు నాలాంటి పులులు కూడా సౌండ్స్ చేస్తుంటాయంట. ఈరోజు నేను వచ్చాను కదా పులిని, అందుకని ఈరోజు ఎలాంటి పులులు రాలేదు. కాటన్ అవన్నీ టేకు చెట్లు కదా, టేకు చెట్లు ఇదంతా అడవి. ఎంత తిక్కు అడవి ఉందో చూడండి అసలు. అమెజాన్ అడవి లాగుంది కదా, అమెజాన్ అడవి ఇలానే ఉంటదేమో, అంత బాగుంది. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, కొంచెం కాటన్ తీసుకొని ఇక్కడ ఎక్కడ లేదు.
దీన్ని ఇది చేస్తారా, ఫిల్టర్ చేస్తారా? హాస్పిటల్లో దూదున్నట్టే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు చూడండి. ఇదిగో ఎంత స్మూత్ గా ఉందో అసలు. దీంట్లో అన్ని గింజలు ఉన్నాయి, పత్తి గింజలు. బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉంది. ఇక్కడ ఈ మట్టి కుప్పలు అన్ని ఎందుకున్నాయి తెలుసా? ఇలాంటి షెడ్ ఇంకొకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదంతా కలిపి ఒక 24,000 కోళ్ళ ఎఫిషియన్సీ అన్నమాట ఇదంతా. ఇప్పుడు ప్రస్తుతానికి 3,000 పిల్లలు ఉన్నాయి అక్కడ, 12,000 పిల్లలది ఇంకొకటి ఇలా సేమ్ ఇలాంటిదే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అందుకనే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. నైట్ అయితే భయం వేస్తుందేమో కదా. ఇక్కడ ఒక్కదాన్నే వచ్చి ఒక వీడియో చేస్తా, ఒక్కదాన్నే ఒక నైట్ అంతా ఉంటా ఇక్కడ. మీకు ఆ సౌండ్స్ అని చెప్పాను కదా, అవన్నీ వినిపిస్తా. ఒకవేళ నేను ఆ వీడియో చెయ్యాలి అంటే ఎంతమంది చెయ్యాలి, ఎంతమంది ఎంకరేజ్ చేస్తున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి కింద, సరేనా? అయితే ఇక్కడ ఫామ్ అంతా చూసుకుంటారని చెప్పాను కదా, వాళ్ళకి ఇక్కడ స్టే అన్నమాట. ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. ఇంకొక ఫ్యామిలీ కూడా ఉంటారు, ఇంకో వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళది ఇదంతా స్టే. అండ్ ఇవన్నీ తెలుసు కదా మీకు, ఫుడ్ పెడతాం వాటికి, అందులో వాటర్ వేసి అవన్నీ అన్నమాట సామాన్లు. సో అదనమాట ఫామ్ విశేషాలు. ఇక్కడ చూసారా వెదురు చెట్లు కర్రలతోని బుట్ట ఎలా అల్లుతున్నారో, గంపలు అంటాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? గంప అల్లుతున్నారా? కోళ్ళ గంపనా? నాకు కూడా నేర్పిస్తారా? చేయగలుగుతానంటారా? నేర్చుకున్నాను, కాకపోతే మన వల్ల అవ్వలేదు అనమాట. అంత ఈజీ థింగ్స్ మనం నేర్చుకోము, అందుకనే వదిలేసాను. చేయండి, నేను చెప్పినట్టే చేస్తున్నారు, బాగా చేయండి. చేతులు నెప్పెట్టవా మీకు? గుచ్చుకోవా వాటి పుల్లలు చేతులలో? ఎంత అలవాటు అయినా గాని చాలా బలం ఉండాలి కదా. బలం ఉండాలంటే ఆ పెంచే కోళ్ళన్నిటిని బాగా తినాలి, తిని ఇలాంటి పని చేయాలి. వచ్చి ఇక్కడ చికెన్ బాగా తినాలట. కర్రల్ని అలా సన్నగా కట్ చేసుకొని ఈక్వల్ గా అలా అల్లాలి. చూడండి, చూసి నేర్చుకోండి. ఒక 1 hour లో అంత పెద్ద గంప అల్లేస్తారంట. మొత్తం అల్లిన తర్వాత ఫినిషింగ్ ఒకసారి మీకు చూపిస్తా. అవి అలా తిప్పుతున్నారు కదా, వాటిని ఇట్లా వంచుతారు. ఒక వేలో వంచితేనే అవి విరగవట, లేకపోతే విరిగిపోతాయట కదా. ఒక లిమిట్ వరకే వంచాలి, అలాగా మొత్తం వంచితే పట్టుకోమంటాయా? ఆయన చేశారు కదా, ఆయన నా దగ్గర నేర్చుకుని అలా చేశారు. ఇప్పుడు ఈయన కంప్లీట్ గా నన్ను చూసి మాత్రం నేర్చుకుని అలా అల్లుతున్నారు. చూసారా ఎంత నీట్ గా అల్లుతున్నారు. నేను నేర్పించింది అలా నీట్ గా ఉంది. అది ఇటు తిప్పు, ఇప్పుడు తిప్పు. అది చూసారా, నేను చెప్పినట్టే అల్లుతున్నాడు. అది మన టాలెంట్, అలా ఉంటది. సో ఇదే అన్నమాట ఫామ్ విశేషాలు. ఇక్కడ ఇందాక చిన్న చిన్న కూరగాయ మొక్కలు చూపించాను కదా, మళ్ళీ ఒకసారి ఈ 2-3 months లో ఇంకొక వీడియో నీట్ గా మంచిగా ఫ్యామిలీతో వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో వాళ్ళతో కూడా ఒకసారి వచ్చి ఫామ్ కి మంచిగా లంచ్కి వచ్చి ఇక్కడ వంట చేసుకుని అదంతా చూపిస్తాను. ఈ లోపు మ్యాంగోస్ కూడా వస్తాయి, అవి కూడా చూపిస్తా. చాలా టేస్టీగా ఉంటాయంట ఈ మ్యాంగోస్, ఆవకాయకి కానీ తినడానికి కానీ. అప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ హరితోదయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.